అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 5 కోట్ల క్యాష్తో పాటు అందమైన ఆడదాన్ని, అది నీ పెళ్ళాం కాని పెళ్ళాన్ని నీకు బోనస్గా ఇస్తాను. రేపే మీ ఇద్దరికీ శోభనం. మీరిద్దరూ ఒకటైతే అది నీ పెళ్ళాం అవుతుంది. అప్పుడు నీతో పాటే అది వచ్చి తీరుతోంది. ఇక దానికి ఇంటికి ఏ సంబంధం ఉండదు. నీ దారి నీది, నా దారి నాది. దానికి మీరే ఏర్పాట్లు చేయాలి మేడం. అవన్నీ నేను చూసుకుంటాను, నాకు వదిలే. గదిలోకి పంపించే బాధ్యత నాది, కానీ దాన్ని పెళ్ళాంగా చేసుకునే బాధ్యత నీది. ఏమంటావు? మేడం ఏమంటాను మేడం? ఇంత అదృష్టాన్ని ప్రసాదించిన మిమ్మల్ని జీవితాంతం పూజించుకుంటాను అంటాను. మేడం నాకొక డౌట్. నేను డూప్లికేట్ అని చెప్పారు, బాగుంది. మరి ఒరిజినల్ అయిన మీ తమ్ముడేమైనట్టు? నీ లిమిట్స్లో నువ్వు ఉండవు. అనవసరమైన విషయాలన్నీ నీకు అవసరమా? బాగా డీటెయిల్స్కి వెళ్ళాలని ట్రై చేయి. అర్థమైందా? అలాగే మేడం, అలాగే. ఇదిగో ఇప్పుడు ప్రశాంతంగా తాక్కో, ఫెస్టివల్ చేసుకో. థ్యాంక్ యూ మేడం. చూసావమ్మా, అక్క నాకు 5 కోట్లొచ్చే మార్గం చెప్తుందంట. తను చెప్పినట్లు చేస్తే నా బ్రతికి బాగుపడుతుందట. ఎంత నమ్మానమ్మా. నువ్వు లేని లోటుని అక్క తీరుస్తుందనుకున్నాను. నిన్ను అక్కలో చూసుకొని తృప్తి పడ్డాను. కానీ చాలా లేటుగా తెలిసిందమ్మా అదంతా నాటకమని. అక్కడిగితే ఆస్తే కాదమ్మా, నా ప్రాణమైన ఇచ్చేవాణ్ణి. కానీ అక్క ఆస్తి కోసం, అధికారం కోసం నన్నే చంపాలనుకుంటుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. ఇప్పుడు నేను నీ తమ్ముని కాదని అబద్ధం చెప్పినా అది అబద్ధమని గ్రహించకపోగా నన్ను పరాయవాడిని అనుకొని నాతో చేతులు కలిపి మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడం కోసం నన్నే పావులా వాడాలని చూస్తుంది.
అక్క నిజ స్వరూపం నాన్నకి చెప్పాలనుంది. కానీ అక్క గురించి నిజం తెలిసిన మరుక్షణం నాన్న నాకు దక్కడు. అందుకే ఈ ఘోరాన్ని నాలోనే దాచుకుంటున్నాను. అక్క మాటే వేదవాక్కు అని నమ్మి మనిషి నన్న సంగతి మర్చిపోయాను. మూర్ఖుళ్ళ ప్రవర్తించాను. తాళి కట్టిన భార్యని ఎన్నో కష్టాలు పెట్టాను. ఎంతో ఆవేదన అనుభవించాను. నా తోబుట్టు ఇంతకి దిగజారిందని తెలిసి తట్టుకోలేకపోయాను. అమ్మా, అక్క అసలు ఎందుకు ఇలా చేసిందని తెలుసుకోవడానికే మళ్ళీ నేను ఇంటికి తిరిగి వచ్చాను. నాన్నగారి దృష్టిలో అక్క మంచితనంగానే మిగలాలి. నాన్న అక్క మీద పెంచుకున్న నమ్మకంగానే ఉండాలి. అందుకే అందరి దృష్టిలో నీ బిడ్డగా ఉంటున్నాను. అక్క దృష్టిలో మాత్రం పరాయవాడిగా ఉంటున్నాను. అక్క డబ్బు కోసం, ఆస్తి కోసం ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. ఎందుకు ఇలా చేసిందో తెలుసుకునే వరకు నేను తన దగ్గర బయటి వాళ్ళలానే ఉంటాను. క్షమించమ్మా, క్షమించు. వెళ్ళి చెప్పు. నేనేం చెప్తాను చెప్పు. నేనెందుకు, నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదే. వెళ్ళవయ్యా మగడా, వెళ్ళి అయ్యో, చెప్పు. నేనేం చెప్తావా లేదా? ఏం చూస్తున్నావు? నువ్వు కూడా వచ్చి చెప్పొచ్చుగా. అరే చెప్పమంటుంటే నిన్ను. వెళ్ళి చెప్పు. ఆగే విషయం చెప్పాలంటే ధైర్యం రావట్లేదు. నిన్ను. అబ్బా. చెప్పు. సరే చెప్తాను. చెప్పు. మామయ్య నాన్నగారు, ఏంటమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. అదే తమ్ముడి విషయం. తమ్ముడి విషయమా? అదే నాన్నగారు, ఏం దురదృష్టమో ఏమో కానీ ఈ నెలంతా ఎటు చూసినా సమస్యలే, ఎటు చూసినా చిక్కులే. వాటితోనే సరిపోయింది. తమ్ముడు తులసిల విషయం పట్టించుకునే వీలే లేకుండా పోయింది. అదే ఆ కార్యక్రమం ఏదో జరిపిస్తే. అవునమ్మా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏమైతేనే తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చాడు. మళ్ళీ ముహూర్తం పెట్టిస్తే సరి. దేనికి నాన్న ముహూర్తం? అసలు ఈ ముహూర్తం వల్ల ఏం ఒరిగిందని? వేసే అడుగు, తీసే అడుగు, తిథులు, నక్షత్రాలు అన్నీ చూసుకునే వేశాం. అసలు అయినా ఏమైంది? ఏదో ఆటంకం, ఏదో అపశృతి. నిజమేనమ్మా, కానీ నమ్మకం అనేది ఒకటి ఉంటుంది కదా. అది నమ్మకం కాదు నాన్న, తృప్తి. అన్ని మన తృప్తి కోసమే చేయడం. అయినా మనసులో కలిసిన వాళ్ళకి ముహూర్తాలతో పనేంటి నాన్నగారు? అంటే అంటే ఏముంది నాన్నగారు,
శాస్త్రాలు సహకరించినప్పుడు మనసుల్ని నమ్ముకోవడమే. అంటే ముహూర్తాలు వద్దంటావా? వాటిని పట్టించుకుంటే పనులు జరగవు నాన్నగారు. మామయ్య గారు, వదిన్ గారు చెప్పింది కూడా నిజమే. ఇలా ప్రతిదీ భూతద్దంలో పెట్టుకుని చూసుకుంటూ పోతే కాలం వృధా అవుతుంది తప్ప వాళ్ళు కాపురం చేయలేరు. అందుకని కాదనకండి నాన్నగారు, ఒక్కసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. సరే, మీరు ఇంతలా చెప్తుంటే నేను మాత్రం చేసేదేముంది? మీకు తోచినట్టే కానివ్వండి. ఎస్. రండి. హలో, చెప్పండి ఇన్స్పెక్టర్. సార్, మీ అనుమానం నిజమైంది సార్. ఏంటది? వైజాగ్లో మీ అల్లుడి గారికి జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయి సార్. వాట్? అవును సార్. క్లూస్ దొరికాయా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే సార్. ఎస్. నువ్వు వెళ్ళా పని చూడు, ఓకేనా? అలాగే సార్. వెళ్ళు సార్. ఎక్కడ డీటెయిల్స్ ఏవి? ఇదిగోండి సార్. సార్, యాక్సిడెంట్ చేసింది ఒక లేడీ అని తెలిసింది సార్. కానీ ఆ లేడీ ఫ్లైట్లోనే వెళ్ళిందని గ్యారంటీ ఏంటి సార్? ఆ లేడీ ఓ వెహికల్ అద్దెకి తీసుకుంది, కానీ ఫేక్ నేమ్ చెప్పి వెహికల్ అయితే తీసుకోగలిగింది, కానీ ఫ్లైట్లో వెళ్ళలేదు కదా. ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి. నిజమే సార్, కానీ ఆ లేడీ హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళిందని ఎలా చెప్పగలం సార్? యాక్సిడెంట్ అయిన అరగంట తర్వాత ఆ లేడీ ఆనవాళ్లు వైజాగ్లో లేవు. పైగా వైజాగ్ ఎయిర్పోర్ట్కి సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో అద్దెకి తీసుకున్న వెహికల్ వదిలేసింది. దాన్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో డెఫినెట్గా తన ఫ్లైట్లో వెళ్ళి ఉంటుందన్న అనుమానం. ఆ చిన్న డౌట్తోనే ఆ లిస్ట్ తెమ్మని చెప్పాను. ఫ్లైట్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది సార్. లేవు. ఇదిగోండి సార్. ఫ్లైట్ టికెట్స్ లిస్ట్ ఇందులో ఉంది కదా? ఉంది సార్. సింధూరా. షిట్. ఏంటి సార్, ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది 12 గంటలకి. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 20 నిమిషాలు పడుతుంది. అంటే 3 o'clockకి హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. ఒకే లేడీ మార్నింగ్ ఫ్లైట్కి వైజాగ్ వచ్చింది. అదే లేడీ 3 o'clockకి హైదరాబాద్ తిరిగి వచ్చేసింది.
ఖచ్చితంగా తనే చేసుంటుంది. సార్ సార్ అయ్యో ఏమై ఉంటుంది? సింధూరం, ఇదంతా ఇదే చేస్తుందన్నమాట. కల్పన, ఈయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఏమండి? కల్పన, ఏంటి ఏమైంది? ఏమండి? ఘోరం జరిగిపోతోందండి. ఏమైంది? ఏమండి? ఆ సింధూర వాళ్ళ నాన్నకి చెప్పి మరి తులసికి వాడికి శోభనం ఏర్పాటు చేస్తోంది. ఏంటి? అవునండి, వాడు కాశీ కాడని దానికి తెలుసు. వాడు కాశీ స్థానంలో వచ్చిన పరాయి వాడని కూడా తెలుసు. అయినా ఇంత రాక్షసత్వానికి పూనుకుంటుంది అనుకోలేదు. ఏమండి, ఎలాగైనా ఆపండి, ఏదో ఒకటి చెయ్యండి. అంటే నా అనుమానం నిజమేనన్నమాట. ఏంటండి? కల్పన, వాడెక్కడి నుంచో రాలేదు. వాడు ఆ సింధూర తీసుకొచ్చిన మనిషి. ఏమండి, ఏమంటున్నారు? అవును కల్పన, కాశీ చనిపోయాడని దానికి తెలుసు. కాశీ తిరిగి రాలేడని కూడా దానికి తెలుసు. అయినా అసహించుకున్న వాడినే మన అమ్మాయికి భర్తగా చేయాలని చూస్తుందంటే వాడు ఖచ్చితంగా దాని మనిషే. ఏంటండి ఇది? నాకేం అర్థం కావడం లేదు. అది అంతలా మనల్ని నమ్మించి ఇలా. దాని రాక్షసత్వం అంతా ఇంత కాదు కల్పన. అల్లుడిని పొట్టన పెట్టుకుంది కూడా ఆ రాక్షసే. అల్లుడిని పొట్టన పెట్టుకుంది కూడా ఆ రాక్షస. అల్లుడిని పొట్టన పెట్టుకుంది కూడా ఆ రాక్షస. అల్లుడిని పొట్టన పెట్టుకుంది కూడా ఆ రాక్షస. ఏమండి, ఏంటండి మీరనేది? అల్లుడిని చంపింది. అవును, ఆ రోజు అది వైజాగ్ ఫ్లైట్ లో వెళ్ళింది. ఆ ఫ్లైట్ లో ఎప్పుడు వెళ్ళింది, ఎక్కడ యాక్సిడెంట్ చేసింది, ఎప్పుడు తిరిగి వచ్చింది, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎవ్వరికి అనుమానం రాకుండా, ఏవి ఎరగనట్టు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చి తిరిగింది అది. అయ్యో భగవంతుడా, నా బిడ్డ బ్రతుకుని బుగ్గి పాలు చేయటానికి దానికి మనసు ఎలా ఒప్పింది? కల్పన, నువ్వు ఏడవు. నువ్వు ఏడిస్తే అందరికీ నిజం తెలిసిపోతుంది. ఊరుకో కల్పన. దాని సంగతి ఎలా తేల్చాలో నేను చేస్తాను.